అందరికీ నమస్కారం అన్న. నాట్లు వేసే ముందు అయితే జీలుగైతే చల్లడం జరిగింది. జీలుగు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయన్న. జీలుగును పచ్చి రొట్టె సాగుగా పిలుచుకోవడం జరుగుతుందన్న. ఇది భూమిలో చల్లుకొని దుక్కిలో దున్నుకోవడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకం అయితే తగ్గుతుందన్న. 25 నుండి 30 రోజుల్లో పంట అయితే ఎదుగుతుందన్న. జీలుగు సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గడమే కాకుండా భూమికి పోషకాలు కూడా అందుతాయన్న. అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందన్న. రైతన్నలకు మేలు చేసే వాటిలో జీలుగు కూడా ఒకటన్నా. మన రైతన్నలు జీలుగును సాగు చేసుకోవడం ద్వారా తుంగ, గరక వంటి కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. నేల సహజ మిత్రులైన వానపాముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం పెంచుతుంది. నేలలో కరగని మూలకాలను పంటకు అనుకూలంగా మార్చుతాయి. పొలంలో జీలుగను కలియదున్నిన తర్వాత అవి నేలకు ఆపై వేసే పంటలకు విశేషమైన లాభాలు అందిస్తాయి. ప్రధాన పంటకు ముందుగా నేలను తయారు చేస్తుంది. జీలుగు సాగు వల్ల 3 టన్నుల పచ్చి రొట్టె ఎరువు లభిస్తుంది.